అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. విజయవాడలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. కానూరు వరలక్ష్మీపురంలో గుర్తు తెలియని వ్యక్తి వీధి కుక్కలపైన మానవత్వాన్ని మరిచిపోయి వాటికి పురుగుల మందుతో చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వీధి కుక్కలకు అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టాడు ఓ అఘాంతకుడు. అన్నం తిన్న వెంటనే 7 వీధి కుక్కలు విలవిల్లాడుతూ చనిపోయాయి. కానూరు వరలక్ష్మీపురం 4వ లైన్లో మన్విత అపార్ట్మెంట్ వద్ద వీధి కుక్కలు నివసిస్తున్నాయి. వీధి కుక్కలకు స్థానికులు రాబిస్ వ్యాక్సిన్ వేసి కుక్క పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి చెవులకు గుర్తు కూడా వేశారు. వాటి పోషణ స్థానికులు చూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కుక్కలపైన విష ప్రయోగం చేశాడు. దీంతో 5 కుక్కలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 5 కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కుక్కలను పశువుల డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపైన డి జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతి చెందిన కుక్కలకు పోలీసులు పోస్టుమార్టం చేయించగా విష ప్రయోగం జరిగినట్టుగా నిర్ధారణ అయ్యింది. పోలీసులు అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. స్థానిక జంతు ప్రేమికులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతువుల పట్ల అలా క్రూరంగా ప్రవర్తించే వ్యక్తిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మానవత్వం లేని చర్యలకు కఠిన శిక్షలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని త్వరగా పట్టుకోవాలని కోరారు. అలాగే వీధి కుక్కలకు రక్షణగా నివాస ప్రాంతాలలో సురక్షిత ప్రదేశాలు చూసి వాటికి రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. సృష్టిలోని ప్రతి జీవిని మానవత్వంతో చూస్తేనే మన సమాజం నిండుగా ఉంటుందని జంతు ప్రేమికుల వాదిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.